ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రజని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన, ఏంటి వరమ్మ కూతుర్ని ఎత్తుకొని వచ్చి మరీ తీసుకొని రమ్మన్నావంట, ఎందుకు అలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రజని చాలా కోపంగా, ఎందుకు ఎత్తుకొని తీసుకొని రమ్మన్నానా, మా మామయ్య గారి కోరిక ప్రకారమే ఇదంతా చేస్తున్నాను. మా మామయ్య చివరి గారి కోరిక మీకు ఏంటో తెలియదా, తెలిసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ వరమ్మ కూతురికి ఇచ్చి నా కొడుకు కేశవకు పెళ్లి చేయమనే కదా ఆయన చివరి కోరిక. అందుకే తనని ఎత్తుకొని వచ్చి ఇదిగో ఈ ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కేశవని చూసి, అవును ఇదిగో నా కొడుకుకి ఆ వరమ్మ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనే మామయ్య కోరిక. ఆ కోరిక ప్రకారమే నేను ఇదంతా చేస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇది చేసే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రజనీని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రజనీ మాత్రం ఎవరేం చేసినా, ఎన్ని అడ్డంకులు వేసినా సరే వరలక్ష్మి కూతురు ఎత్తుకొని తీసుకొని వచ్చి మరి నా కొడుకుకు పెళ్లి చేస్తాను, మా మామయ్య కోరిక తీరుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదెందుకు అలా మామూలుగానే చేయవచ్చు కదా, వరలక్ష్మి ఇంటికి వెళ్ళి అడిగితే చేసిస్తుందేమో కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అదంతా నాకు తెలియదు, మళ్ళీ దాని ఇంటికి దాన్ని బ్రతిమిలాడాల్సిన అవసరము ఏంటి, నేను ఇలానే చేస్తాను అని చెప్పేసి అంటూ